133 కాదు, అక్కడ 200 kVA సబ్స్టేషన్ కడితే ఇంకొక 10-15 సంవత్సరాలకి ఎన్ని పెద్ద ఇండస్ట్రీ వచ్చినా కాకినాడకి డోకా లేదు. ఆ ఉద్దేశం మీద ల్యాండ్ తీసుకున్నాం. అలాగే పక్కన 5 ఎకరాల్లోనూ బయోగ్యాస్ ప్లాంట్ పెట్టంటే ఏదైతే వేస్ట్ వస్తుందో ఆ వేస్ట్ అంతా డైరెక్ట్గా తీసుకెళ్ళి అక్కడ పెడితే ఈరోజు అన్ని సక్సెస్ అయినాయి. హైదరాబాద్లోను, కరీంనగర్లోను, వరంగల్లో అన్ని ప్రాంతాల్లో పెట్టారు. చాలా బాగా సక్సెస్ అయింది. దానివల్ల ఆ ప్లాంట్ కట్టాము మేము చెబితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తాయి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఫండ్స్ వస్తాయి, ఎన్విరాన్మెంట్ నుంచి ఫండ్స్ వస్తాయి. దానికోసం ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళు తెలుస్తుంది ఫండ్స్ ఎలా వస్తాయి. ఒకసారి నువ్వు కమిషనర్ గారి దగ్గర కూర్చుంటే అమ్మా ఇది కట్టడం వల్ల మాకు ఏ బెనిఫిట్లో నేను అడిగితే నీకు ఇంట్రెస్ట్ ఉంటే అడిగితే అప్పుడు చెప్తారు వాళ్ళు. కనుక ఏదో బాండ్స్ ఇప్పించేయడం మీరేం బాధపడి దీని మీద విజిలెన్స్ వేసాను అంటున్నాడు. నువ్వు విజిలెన్స్ కాదు కదా, సిబిఐ వేసుకో. అంత పక్కాగా జెన్యూన్గా చేసాం. దీని మీద రూపాయి ఆశించకుండా పనిచేసాం. కాకినాడ పట్టణ ప్రజలు బాగుండాలని చేసాం. దీని మీద నువ్వు ఆరోపణలు చేస్తే మేము పడ్డానికి అడిగలేము. నువ్వు ఏ ఎంక్వైరీ చేసుకోమని చెప్తున్నాను. ఈ విషయంలో విజిలెన్స్ ఎంక్వైరీలు అవుతున్నాయి. గత 20 రోజులు ఇక్కడ ఉన్నాయి. ఉంటే ఏం చేస్తారో చూసుకో. ధైర్యంగా ఉన్నారు కాబట్టి ఈరోజు నిక్కచ్చిగా పనిచేయను కాబట్టి ధైర్యంగా ఈరోజు సమాధానం చెప్పగలుగుతున్నాం. కానీ బాండ్స్ సంబంధించి కొండబాబుకి ఈ విధంగా సమాచారం ఇస్తున్నాను. ఇంకేమైనా కావాలితే ఆఫీసర్లు అడిగితే ఫస్ట్ ఆఫీసర్లతో మాట్లాడుకో. దీంట్లో ఇప్పుడు అంతా నీ ఆఫీసర్లే కదా. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పనిచేసిన ఏ ఆఫీసర్ ఇప్పుడు లేరు కదా. ఇప్పుడున్న ఆఫీసర్ నీ దగ్గర ఉన్నప్పుడు నీ హయాంలో నీ ప్రభుత్వంలో ఆఫీసర్లని అడుగు. ఇందులో లోటుపడినప్పుడు చెప్పండి రా బాబు. నాడు ఎవరో చెప్తే అది బాగు ప్రెస్ ముందుకు వచ్చి. అంతే తప్పితే ఏదో నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిద్దని ఈ సందర్భంగా కొండబాబు తెలియజేసుకుంటున్నాను. ఇది కొండబాబు ఎవరైనా పంపించండి. ఇది కట్టడం వల్ల ఇక్కడ 133 kVA సబ్స్టేషన్ రావడం వల్ల ఎంత అడ్వాంటేజ్ అంటే సుమారు ఇది 5 కోట్లు. మామూలుగా 33 kVA సబ్స్టేషన్ 5 కోట్లకి అయిపోద్దండి. ఈ 133 kVA సబ్స్టేషన్ కట్టాలి అంటే దగ్గర 100 కోట్లు అవుద్ది. ఆ 5 ఎకరాల్లో 100 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ కడుతున్నారు వాళ్ళు. పోర్ట్ ఏరియాలో సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ హై రైజ్ టవర్స్ అన్నీ కూడా జిఎంఆర్ ఫ్లోటింగ్ బాడ్జ్ ఉంది. జిఎంఆర్ ఫ్లోటింగ్ పవర్ బాడ్జ్ ఉండేది, అది తీసేశారు. అక్కడ వరకు హై టెన్షన్ వైర్ వేయడానికి అక్కడ వరకు లైన్ ఉంది. అక్కడి నుంచి మహా అయితే ఈ సైడ్ 3 కిలోమీటర్లే. చాలా తక్కువ ఖర్చుతో అంటే ఆల్మోస్ట్ ఒక 12-13 కోట్ల రూపాయలు మనం సేవ్ చేసిన వాళ్ళు అయ్యాం. అదే పోర్ట్ ఏరియాలో ఎక్కడన్నా ల్యాండ్ దొరికితే బాగుంటుందని ఆలోచించి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది కదా అంటున్నాడు. ఎంఆర్ఓ లెటర్లు ఇచ్చారయ్యా బాబు. కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు ఫైల్ అంతా తెప్పించుకో. కలెక్టర్ గారు ఎంఆర్ఓకి లెటర్ రాశారు. కమిషనరు కలెక్టర్ గారు రాస్తే కలెక్టర్ గారు ఎంఆర్ఓ ఆర్డీఓ రాశారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రభుత్వ భూమిని ఏమైనా ఉందా అని. ఎంఆర్ఓ ఆర్డీఓ అక్కడ ఏమీ లేదని ఇచ్చారు. లేదని ఇచ్చిన తర్వాత ప్రైవేట్ వాళ్ళు ఏమన్నా ఇస్తారంటే మేము తీసుకోవడం రెడీగా ఉన్నాం. బాండ్ల రూపంలో కొనడానికి కాదు, బాండ్ల రూపం అనేది తీసుకోవడం రెడీగా ఉన్నామని నోటిఫికేషన్ ఇచ్చారు, పబ్లికేషన్ చేశారు. చేస్తే అప్పుడు ఒకరిద్దరు పార్టీలు వస్తే తీసుకోవడం జరిగింది. అంత ప్రొసీజర్ ప్రకారం చేశారు. నీలాగా దోపిడీ బ్యాచ్ కింద ఎవరు చేయలేదు. గతంలో నువ్వు చేసావు. సిఏ క్రెడిట్ ల్యాండ్ సముద్రం వేసిన దానికి నువ్వు ఒక సర్వే నెంబర్ 230/1 సర్వే నెంబర్ సృష్టించి చేసుకుని 45 ఎకరాలు నీ కుటుంబీకుల పేరు రాయించుకున్నావు. నేను గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. సుమారు దగ్గరగా 47 ఎకరాలు నీ కుటుంబ సభ్యులు 11 అందరం వనమాడోళ్లే. మరి ఇప్పుడు ఏమవుతుందో చూడాలి. వాళ్ళకి గొడవలు జరుగుతున్నాయి. ఈ ప్రాపర్టీ అంతా ఒకరి దగ్గర ఉంటుందా లేకపోతే నా పేరు ఉంది కదా ఎవరు అంటాడో. అలాంటి కొండబాబు అన్యాయం జరిగినట్టే. మీరు కొండబాబు భార్య 2 పిల్లలు అంతే. మరి సత్యనారాయణ గారు పెద్ద సంతానం కదా, ఎక్కువ యాక్షన్ ఆయనకు వస్తుంది. ఎందుకంటే మనకు వనవాడి ఫ్యామిలీ ఉమ్మడి ఫ్యామిలీ కింద నేను లెక్కేసుకోండి 47 ఎకరాలు. ఇప్పుడు కొండబాబుకి ఎంత వస్తుందో కూడా లెక్కేసి చెప్తాను. తర్వాత చేయలేదు. కొండబాబు పేరు ఎంత ఉంది, వాళ్ళ భార్య గారి పేరు ఎంత ఉంది, కొడుకు ఇద్దరు పేరు ఎంత ఉంది చూసి చెప్తాను. మిగతా అంతా కూడా సత్యనారాయణ గారి కుటుంబాన్ని కనుక తగ్గింది. సో 47 ఎకరాలు అతను సిఏ క్రెడిట్ ల్యాండ్ని ప్రభుత్వాన్ని వినియోగించుకుని పాస్బుక్ సృష్టించుకుంటే దీని మీద ప్రభుత్వం క్యాన్సిల్ చేస్తే కోర్టుకు వెళ్ళాడు మళ్ళీ మనోడు. నువ్వు ప్రభుత్వాన్ని అడ్డబెట్టుకుని చేసింది. ఏ రోజు ఒక రూపాయి ఆశించకుండా పనిచేసినటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు కనుక నువ్వు చేస్తున్నావు కదా నేను కూడా ఆ టైప్ ఉంటాను, నువ్వు అనుకోద్దు కొండబాబని. ఈ సందర్భంగా దీని సంగతి కూడా ఎలాగే ఇది కోర్టులో ఉంది, దీని సంగతి కూడా తెలుస్తాను. అలాగే ఐశ్వర్య గ్రాండ్ సైటు నేను బెదిరించేసి భయపెట్టేసి కొనేయని అంటున్నాడు. ఈ సందర్భంగా కొండబాబు తెలియపరిచింది ఏంటంటే ఐశ్వర్య గారిని నేనేమైనా భయపెట్టలే. ఒక 3-4 సార్లు బ్యాంకులో పెడితే బ్యాంకు వాళ్ళు ఆక్షన్ చేశారు. ఆక్షన్ చేస్తే అదే టైంకి హైదరాబాద్ నా పొలం మీద 58 ఎకరాల పొలం ఉన్నది. డబ్బులు ఉన్నాయి కదా అని ఐశ్వర్య గారిని కొన్నాను.
అంతే చదివితే ఎవరిని దోపిడీ చేసి బెదిరించేసి ఎవరిని తీసేసుకోలేదు నేను. ఆ హోటల్ ఓనరు ఎవరైతే ప్రకాష్ అన్న వాడు ఉన్నాడో అతనికి ఎన్నప్పుడు నాకేం తెలియదు. అతని బాకీదారులు నేను ఎందుకు బెదిరించుకుంటాను? నాకు పని ఏంటి? అతని బాకీదారులు ఉంటే ప్రకాష్ వాళ్ళు చూసుకుంటారు, నాకు సంబంధం ఉంది. ప్రకాష్తో ఐపీ పెట్టించేసి నేను కొన్నాను అంటున్నాడు. ఇందాకే ప్రకాష్ని కడుక్కున్నాను నేను. అలాగే ప్రకాష్ ఐపీ నేను కొన్న 6 నెలలకు సంవత్సరం పెట్టాడు ఐపీ. నాకు సంబంధం ఏముంటుంది? ప్రాపర్టీ ఉంది కాబట్టి అప్రూవల్ ఒత్తిడి చేయలేదు. ప్రాపర్టీ బ్యాంక్ వాళ్ళు ఆక్షన్ చేస్తారు కాబట్టి, ఆక్షన్లో నేను కొనుక్కున్నాను కాబట్టి అప్రూవల్ అందరూ మీద పడతారు. ఇది కామన్ పాయింటే. అప్రూవల్ అందరూ మీద పడ్డారు. అతను ఐపీ డిక్లేర్ చేసుకోండి, అదే ఇష్టం. నాకు సంబంధం ఏముంది? దీన్ని ఒక కుట్ర కింద వెళ్ళి దీనికి ఒక పాత్ర సృష్టించి ఐశ్వర్య గ్రాండ్ విషయంలో నేను ఏదో దోపిడీ చేస్తాను, దొంగతనాలు చేస్తాను చెప్తాను. కానీ ఇవన్నీ కరెక్ట్ కాదు. ఉన్నది మాట్లాడు, ఉన్న మాట ప్రతి మాటని సమాజం ఉంటాడు. ఉన్న అదేవిధంగా జయలక్ష్మి బ్యాంక్, ఈ మహానుభావుడు చెప్తాడు జయలక్ష్మి బ్యాంక్ అంతా నేనే ఛేదించేశాను, నేనే చూసేసానని. అంతా మీడియాలో ఉన్నారు కదా. జయలక్ష్మి బ్యాంక్కి మెంబర్స్ అందరితో మీటింగ్ పెట్టించి చైర్మన్ ఒక కమిటీ ఎలక్ట్ చేయించాం మనకు మా ప్రభుత్వం ఉన్నప్పుడు. జరిగిన జయలక్ష్మి బ్యాంక్ వాళ్ళు ఐపీ అంటే పారిపోయిందా? జయలక్ష్మి బ్యాంక్ వాళ్ళు చాలామంది డిపాజిట్లు నష్టం జరుగుతుందని తెలిసిన 20 రోజుల్లోనే నేను జగన్ గారి దగ్గరికి వెళ్ళి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సిట్ వేయించడం జరిగింది. ఆ సిట్లో వెస్ట్ గోదావరి అంటే ఉమ్మడి వెస్ట్ గోదావరికి ఎస్పీ గారు, ఈస్ట్ గోదావరి ఎస్పీ గారు, వైజాగ్ ఎస్పీ గారు ముగ్గురుతో పెట్టి డిఐజీ గారిని చైర్మన్ కింద పెట్టి సిట్ వేసి దాని మీద చాలా స్పీడ్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. స్పీడ్ యాక్షన్ చేసుకుని ఎవరికైతే డైరెక్టర్లు సుమారు 80 ఆస్తులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, అంటే 300 కోట్ల రూపాయలు ఆస్తులు వాళ్ళ పేరు మీద ఉంటే వీళ్ళకి సంబంధించిన ఆస్తులన్నీ కూడా బ్యాంకే చెందాలి అని దగ్గరుండి వెళ్ళి నేను జీవో తీసుకురావడం జరిగింది. ఈరోజు అంటాడు జయలక్ష్మి బ్యాంక్ అంతా నేనే ఛేదించేసిన అంటున్నాడు. ఎవరో ఒకరిద్దరు అప్పుడు కూడా అన్నాడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కామెంట్ చేశాడు, ఎవరో ఒకరిద్దరు రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారు, వాళ్ళని కార్యకర్తలు లీడర్లు అన్నారు. నిజంగా నాకు తెలియదు అటువంటి నిజంగా నాకు తెలియదు. కనుక అటువంటిది ఏమైనా ఉంటే డెఫినెట్గా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వాళ్ళతో వచ్చి మాట్లాడతాం, డౌట్ లేదు. అని చెప్తే బ్యాంక్ అంతా మోసం చేస్తారన్న బ్యాంక్ ఈ రోజుకి చిత్తశుద్ధితో దగ్గరుండి పనిచేసి నిజంగా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చింటే ఈ పాటికి 6 నెలలు అయింది. ఈ పాటికి బ్యాంక్ సమస్య క్లియర్ అయిపోతున్నాం. 6 నెలల నుంచి నువ్వు ఇంకా తందాంతానంటే ఏమీ చేయట్లే. కానీ చెయ్యి ఆల్మోస్ట్ నేను 70% పని నేను చేశాను, ఇంకా 30% పని ఉంది. ఆ 30% పని నువ్వు చిత్తశుద్ధితో ఉండు, ఏ కమిషన్లో కకృతి పడకుండా, అందులో ప్రాపర్టీలు మళ్ళీ నువ్వు బెనామీ పేర్లు కొనకుండా నువ్వు చిత్తశుద్ధితో డిపాజిట్లు అందరూ న్యాయం చేసేలాగా చేయమని నేను కొండబాబుకి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. నా లైసెన్స్ నేను పడ్డ రెడీ లేను. ఎవరైతే ఇప్పుడు కమిటీ ఉందో దయచేసి మీడియా వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఒకటి, ఎవరైతే కమిటీ ఉందో ఆ కమిటీ వాళ్ళు మీరు వెళ్ళి పర్సనల్గా అడగండి సార్, నేను ఏ విధంగా హెల్ప్ చేశానో, ఏ విధంగా ఉపయోగపడ్డాను వాళ్ళకి. వాళ్ళే చెప్తారు కదా. ఎందుకంటే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఇందా మాట్లాడారు వాళ్ళు నాతో. ప్రెస్ మీట్ కావాలంటే చెప్తాను సార్ అన్నారు, వద్దన్నాను నేను. మరి వాళ్ళు ఇబ్బంది పడతారు. నేను చేసిన పనికి ప్రెస్ మీట్ పెట్టి చెప్తా అన్నారు. ఎలక్షన్లో పాంప్లెట్ కొట్టించి వాళ్ళే పెంచారు అందరికీ. నేను చేసిన సహకారం, ఈ జయలక్ష్మి బ్యాంక్ నేను చేసిన సహకారానికి పాంప్లెట్ ప్రింట్ చేసి కూడా వాళ్ళే సహకరించడం జరిగింది. నెక్స్ట్ హౌసింగ్ 30,000 ఇల్లు శంకుస్థాపన చేశాడు కాకినాడలో. ముఖ్యమంత్రి గారిని తీసుకొని శంకుస్థాపన చేయించాడు, 300 ఇల్లు కట్టలేదు అంటున్నాడు. 2 సంవత్సరాలు కరోనాలో ఉన్నాం బాబు. 650 ఎకరాలు ఊహించుకో ఒకసారి కొండబాబు. 650 ఎకరాలు కరోనా ఉన్నా 650 ఎకరాలు జెన్యూన్గా ఎక్వైర్ చేయించి హౌస్ స్టార్ట్ చేసి అక్కడ రోడ్లు వేయించి లైట్లు వేయించి అక్కడంతా ఎలక్ట్రికల్ సిస్టమ్ తెప్పించి ఒక ఇల్లు కట్టాలంటే సంవత్సరం పడేస్తుంది కదా స్వామి. నీ ఇల్లు కట్టో 5